హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ పునర్లాక్స్. ఈరోజు మా వారు యూట్యూబ్ కోసం ఒక మైక్ చేశారు ఆన్లైన్లో. అది మీ ముందు ఓపెన్ చేస్తాను చూడండి. ఈ మైక్ అండి యూట్యూబ్లో ఎన్నో సెర్చ్ చేసి మా వారు చూసి రివ్యూ బాగుందని ఈ మైక్ ఆన్లైన్లో బుక్ చేశారు. ఇది మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే వచ్చింది పార్సిల్. ఓపెన్ చేసి చూపిస్తానండి. సరేనండి, కట్ చేస్తున్నానండి. ఇప్పుడే వచ్చింది. మైక్ అయితే యూట్యూబ్ పర్పస్ కోసం తెప్పించాం కదా. మైక్ చూడండి ఎంత నీట్గా పార్సల్ చేశారో. దీనిపైన కవర్ కూడా ఉంది. ఇది ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఇందులో ఉంది మైక్ అనమాట. చూడండి, కనిపిస్తుందా? దీని మీద కవర్ ఉందనమాట అండి, ప్లాస్టిక్ కవరు. అది తీస్తున్నాను. ఈ బాక్స్లో ఉంది, అగ్గిపెట్టెలా ఉంది ఇలాగా. చూడండి, మైక్ ఎంత భద్రంగా నీట్గా ఫోల్డ్ చేసి ఎంత పంపించారో. ఇదేమో వైర్ మాట అండి. ఇదిగోండి మైక్. ఇది ఎలా ఉంది చూసారా మైక్? ఈ మైక్ పేరు ఏంటండి? గ్రెనారో అంటండి. ఈ చాలా రివ్యూస్ చూసి కొన్నామండి ఈ మైక్. గ్రెనారో చేస్తాను చూడండి. ఇదే మైక్ ఇందుగా ఉంటుందంట. ఇది బంగారు పెట్టిలా ఉంది. ఎలా ఓపెన్? ఓహో, చూసారా? ఇదిగో ఇదిగోండి మైక్ బుద్ధి వైపు. ఇదేమో ఫోన్కి పెట్టుకోవాలి. ఇదేమో మైకులు రెండు ఇచ్చారనమాట. రెండు ఇచ్చారు చూడండి. ఇదంతా ఇలా మ్యాగ్నెటింగ్ ఉందండి. ఇది మ్యాగ్నెట్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. లేదంటారా, దీనికి క్లిప్ వచ్చింది. క్లిప్ చూడండి, క్లిప్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవచ్చు. క్లిప్ అయినా పెట్టుకోవచ్చు. రెండు వచ్చినాయి, రెండు మైకులు వచ్చినాయి. ఫోన్ పెట్టుకోవాలి. క్లోజ్ చేసేసుకొని మనకి ఇది వైర్, ఛార్జింగ్ వైర్ ఇచ్చారండి. ఇదిగోండి ఛార్జింగ్ అంట. దీనిపైనే పెట్టేసుకొని మనకి దీనికి పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఈ కేబుల్ అండి ఇలా పెట్టుకుని యూఎస్బి కేబుల్ అనమాట అండి. ఇలా పెట్టేసుకుని మనం కేబుల్కి మనకి ఛార్జింగ్ ఉంటుంది కదా, మన ఛార్జింగ్ మిషన్ ఉంటుంది, అందులో పెట్టేసుకుని ఛార్జర్ అవుతుంది. ఛార్జర్ అయితే ఎన్ని అవర్స్ వస్తాయి తెలుసా అండి? ఛార్జింగ్ అయితే 40 hours ఉంటుందంటండి ఈ మైక్. 40 hours ఉంటుందంట ఈ మైక్. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 40 hours వస్తుంది మైక్. ఎలాగా ఛార్జర్లో పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి నేను ఈ మైక్ వాడతాను కానీ, ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే అంత ఇష్టమని మా వారు నాకు కోసం తెప్పించారు. పాపం మైక్ ఇబ్బంది పడుతున్నావు కదా అనేసి ఈ మైక్ తెప్పించారు. మంచి మైక్, చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. ఇది యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మైక్ కంపల్సరీ. మైక్ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. యూట్యూబ్ అయితే మైక్ చాలా ఇంపార్టెంట్ కదా. మైక్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. మనం మాట్లాడేది ప్రతిదీ వాళ్ళకి స్పష్టంగా అర్థం అవ్వాలి కదండి మన కస్టమర్స్కి. అందుకోసం మైక్ చాలా ఇంపార్టెంట్. మన మాట మనకి వినపడుతుంది అనమాట అండి. బయట డిస్టర్బెన్స్ సౌండ్స్ ఏమి లాక్కోదనమాట అండి. ఈ మైక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. మన మాట స్పష్టంగా వినపడాలి కదండి, మనం ఏం మాట్లాడినా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం. సరేనా అండి, ఈ మైక్ అయితే చాలా బాగుందండి. రివ్యూ చూసుకున్నామండి ఈ మైక్ మీ యూట్యూబ్లోని. ఓకేనా అండి? ఈ మైక్ మీకు కూడా కావాలనుకుంటే కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. అమెజాన్లో ఆర్డర్ చేసామండి. మీరు వీడియో చూసి అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ మైక్ వస్తుందండి. సరేనండి, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. చాలా థ్యాంక్స్ సో మచ్ అండి. బాయ్ అండి.